నమస్తే వ్యూస్. నార్మల్ పర్సన్‌కి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేని పర్సన్‌కి ప్రోటీన్ అనేది డైలీ కన్జంప్షన్ ఎంత అవసరమో మీ అందరికి తెలిసిందే. ఒక 60 కేజీస్ ఆర్ 62 కేజీస్ ఉన్న పర్సన్‌కి 85 టు 90 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ డైలీ అవసరం. కానీ ఎంత మోతాదులో మనం తీసుకుంటున్నాం? సో ఇది నార్మల్ పర్సన్ సిట్యుయేషన్. అది పక్కన పెట్టేస్తే ఒక డయాబెటీస్ డయాబెటీస్ అనేది ఒక డిజార్డర్. అది వచ్చిన పర్సన్‌కి ప్రోటీన్ ఇంకెంత అవసరం ఒకసారి మీరు ఆలోచించండి. ప్రోటీన్ సరిగ్గా అందనప్పుడే మన మజిల్స్ వీక్ అవుతాయి. సో ప్రోటీన్ అనేది కరెక్ట్‌గా అందాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? లేదంటే సప్లిమెంట్స్ ఏదైనా వాడాలా? ఒకవేళ సప్లిమెంట్స్ వాడితే అందులో మంచిది ఏది అనేది ఇవాళ మాట్లాడదాం. డయాబెటీస్ అండ్ ప్రోటీన్ ఇవాళ మన కాన్సెప్ట్. మనతో మాట్లాడడానికి ఇవాళ మనతో స్టూడియోలో ఉన్నారు డాక్టర్ మనోజ్ గారు, ఎంబీబీఎస్ ఎండి. నమస్తే అండి. నమస్తే అండి. సార్, డయాబెటీస్ అండ్ ప్రోటీన్ ఈజ్ అవర్ కాన్సెప్ట్ ఇవాళ. అవును. నార్మల్గా జిమ్కి వెళ్ళే పర్సన్ కూడా చాలా వరకు జిమ్ ట్రైనర్స్ చెప్పే విషయం ఏంటంటే ప్రోటీన్ బాగా తీసుకోండి, అప్పుడే మీకు నొప్పులు రావు, మజిల్ బిల్డ్ బాగుంటుంది. మజిల్ బిల్డ్ బాగుంటేనే మీ ఆర్గాన్స్ అన్ని బాగుంటాయి అని చెప్తారు. అవును. ఇది నార్మల్ పర్సన్ చెప్పారు. వెరాజ్ Yes. డయాబెటీస్ అంటే ఇన్సులిన్ డిస్టర్బ్ అయిన పర్సన్ కి ప్రోటీన్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది? ప్రోటీన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ. దీంట్లో ఫస్ట్ అంటే మనం దీని లోపలికి వెళ్ళే ముందు Hmm. డయాబెటీస్ అనేది అసలు క్లియర్గా మనం ఒకసారి మాట్లాడుకుందాం. Sure. డయాబెటీస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినవి 3 థింగ్స్ అండి. Hmm. ఒకటి గ్లూకోజ్ అనేది మన లివర్లో ప్రొడ్యూస్ అవుతుంది. Hmm. నెక్స్ట్ వచ్చేసి ఇన్సులిన్ అనేది మన ప్యాంక్రియాస్లో డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఈ గ్లూకోజ్ అనేది మన ప్రతి బాడీలో ఉన్న సెల్లోకి వెళ్ళాలి. Hmm. వెళ్తేనే అక్కడ ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యి మనం ఆ గ్లూకోజ్ని యూటిలైజ్ చేసుకోగలుగుతాం. బట్ ఎవ్రీ సెల్కి ఒక గేట్ ఉన్నట్టుగా, ఒక డోర్ ఉన్నట్టుగా ఉంటుంది. సో ఈ గ్లూకోజ్ లోపలికి వెళ్ళలేదు. Hmm. సో ఇక్కడ ఇన్సులిన్ అనేది కీ. సో ఇన్సులిన్ వెళ్ళి మనం ఆ డోర్ ఓపెన్ చేస్తేనే గ్లూకోజ్ సెల్ లోపలికి వెళ్తుంది. Hmm. సో అప్పుడు యూటిలైజ్ అవుతుంది. దాని తర్వాత మనము ఎనర్జెటిక్గా ఉంటాం. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎదర్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వకపోవడం అనేది ఒక ప్రాబ్లం, అండ్ ఇన్సులిన్ అడిక్వేట్గా ఉన్నా ప్రొడ్యూస్ అయినా కానీ ఆ కీ అనేది పని చేయకపోవడం అనేది ఒక ప్రాబ్లం. Hmm. ఒకదాన్ని టైప్ 1 అంటాం, ఒకదాన్ని టైప్ 2 అంటాం. ఇప్పుడు మెజారిటీగా మన దగ్గర ఉండేది టైప్ 2 డయాబెటీస్. Mhm. సో దీంట్లో ఇప్పుడు మనకు ప్రోటీన్ ఎందుకు వెరీ ఇంపార్టెంట్ అని అంటే Hmm. ఈ గ్లూకోజ్ అనేది మనం ఏది తిన్నా కానీ లివర్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. Hmm. ఈ గ్లూకోజ్ ప్రొడ్యూస్ అయ్యి నెక్స్ట్ బ్లడ్లోకి వస్తుంది. ఈ బ్లడ్లో మనం ఎప్పుడు టెస్ట్ చేసుకునేది బ్లడ్ షుగర్. Hmm. సో ఈ బ్లడ్లో ఉన్న షుగర్ని మనం టెస్ట్ చేస్తున్నాం. ఈ బ్లడ్లో ఉన్న షుగర్ స్పైక్ అవ్వకుండా ఉండాలి అంటే Hmm. దానికి మనకు ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ ఇవన్నీ అవసరం పడుతుంది. ఓకే. సో ఎవరికైనా ఎక్కువ Hmm. అవసరం, డయాబెటీస్ వాళ్ళకి ఈ కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఇన్సులిన్ స్పైక్ అనేది అవ్వకుండా, షుగర్ Hmm. స్పైక్ అనేది అవ్వకుండా. అంటే దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉన్నాయండి. Hmm. మనం ఒకటి కంప్లీట్ ప్రోటీన్ అంటాం, ఒకటి ఇన్కంప్లీట్ ప్రోటీన్ అంటాం. ఓకే. కంప్లీట్ ప్రోటీన్ అంటే ఏంటంటే దీంట్లో 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. Hmm. అంటే ఒక ప్రోటీన్ తయారవ్వడం ఎట్లా అంటే ఒక 100 అమైనో యాసిడ్స్ ఒక దగ్గరకు వస్తే ఒక ప్రోటీన్ అవుతుంది. Hmm. సో దాంట్లో ఆ 100లో 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అని ఉంటాయి. Hmm. ఈ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటే దాన్ని కంప్లీట్ అంటాం. ఆ 9 ఎసెన్షియల్ లేనప్పుడు దాన్ని ఇన్కంప్లీట్ అంటాం. Hmm. సో ఈ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మనకు ఉన్నప్పుడు దాన్ని కంప్లీట్ ప్రోటీన్ అంటాం. ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ చూసినట్టయితే Sir. డయాగ్రామ్ ఇక్కడ 5 టైప్స్ ఆఫ్ ప్రోటీన్ ఫర్ డయాబెటీస్ అని ఉంది. దీంట్లో కరెక్ట్గా చూసినట్టయితే మనకు సాయ్, వే ప్రోటీన్ అండ్ రకరకాల ప్రోటీన్స్ ఉన్నాయి. కేజిన్, పీ ప్రోటీన్ అని. Hmm. ఇవన్నీ కూడా మనకు కంప్లీట్ ప్రోటీన్స్, ఓకే. ఇన్కంప్లీట్ ప్రోటీన్స్ కాదు. Hmm. ఇప్పుడు మన డైట్లో నార్మల్గా మనం ఏం చేస్తామంటే ఇన్కంప్లీట్ ప్రోటీన్స్ తీసుకుంటాం కాబట్టి రోటీ విత్ దాల్ Hmm. ఈ రెండింటిని కంబైన్ చేసి కంప్లీట్ చేసుకుంటాం. బట్ ఇక్కడ ఆ అవసరం లేదు. ఓకే. దీంట్లో ఆల్రెడీ కంప్లీటెడ్ ప్రోటీన్ ఉంది. సో మీరు చెప్పిన 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఇందులో ఉన్నాయా? ఉన్నాయి, ప్రతి ప్రోటీన్ లో ఉన్నాయి. ప్రతి ప్రోటీన్ లో ఉన్నాయి. సో అమినో యాసిడ్స్ అన్ని కలిపి ప్రోటీన్ ఫామ్ ప్రోటీన్ అవుతుంది. సో ఇంకొకసారి ప్రోడక్ట్స్ ఇంగ్రీడియంట్స్ గురించి దీంట్లో ఏమేమి ఉన్నాయో ఒక్కసారి మాట్లాడదాం సార్. ఇది ఇప్పుడు మనం చూసినట్టయితే దీంట్లో మనం ఇంగ్రీడియంట్స్ ని 2 వేస్ గా డివైడ్ చేయొచ్చండి. సార్, దీన్ని మ్యాక్రో న్యూట్రియంట్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్. మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంటంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, వీటన్నిటిని మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటారు. మ్యాక్రో అంటే ఎక్కువ. సో దీన్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేయాలి. అందుకే అది ఎప్పుడైనా మీరు చూడండి గ్రామ్స్ లో తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. అండ్ మిగిలినది ఏంటి? మైక్రో న్యూట్రియంట్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్. మైక్రో అంటే తక్కువ. సో ఇవి ఎప్పుడైనా కానీ మనం ఎంజీలో కానీ మైక్రోగ్రామ్స్ లో కానీ తీసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనం చూసినట్టయితే బోత్ మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి, మ్యాక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి. వైటమిన్స్ A, D, E, K, C ఉన్నాయి, B1, B2, B6, B12 ఉన్నాయి.
సో ఇవన్నీ మైక్రో న్యూట్రియంట్స్, మినరల్స్ కూడా ఉన్నాయి, సోడియం, పొటాషియం, క్లోరైడ్, ఇవన్నీ. సో ఇది ఎలా తీసుకోవాలి సార్? ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇది ఎలా తీసుకోవాలి? ఇది ఫుడ్ రీప్లేస్మెంటా? ఇది ఫుడ్ రిప్లేస్మెంట్ అంటే ఎగ్జాక్ట్ గా ఫుడ్ రిప్లేస్మెంట్ కాదు, కాకపోతే ఇట్స్ ఎ సప్లిమెంట్, సపోర్టివ్ గా ఉంటుంది. ఓకే. దీన్ని ఒక మెడిసిన్ లాగా కాకుండా మనం దీన్ని డైలీ రెగ్యులర్ గా మనం టీ కాఫీ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా డయాబెటీస్ వాళ్ళు, టీ కాఫీని రిప్లేస్ చేసుకొని టీ కాఫీ ప్లేస్ లో ఇది తీసుకోవడం అలవాటు చేసుకోవడం బెటర్. ఓకే. గ్రాడ్యువల్ గా ఏం చేంజెస్ చూస్తారు ఇది తీసుకోవడం వల్ల? ఇది తీసుకోవడం వల్ల ఏం చేంజెస్ చూస్తామంటే మనము మన గ్లూకోజ్ లెవెల్స్ లో స్పైక్స్ ఉంటాయి, అంటే మనం స్టేబుల్ గ్లూకోజ్ లెవెల్ ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు దీంట్లో ఏమవుతుందంటే మనము రెగ్యులర్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్వీట్ తిన్నాం, స్వీట్ తినగానే మన గ్లైసిమిక్ ఇండెక్స్ టక్ అని పెరిగిపోతుంది. ఇప్పుడు దీంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే మనం ఏదైనా తిన్నప్పుడు అది ఎంతసేపట్లో ఎంత గ్లూకోజ్ ని ఇస్తుంది అనేది గ్లైసిమిక్ ఇండెక్స్. ఓకే. ఓకే. సో ఎంతసేపట్లో ఎంత గ్లూకోజ్ ఇస్తుంది అనేది గ్లైసిమిక్ ఇండెక్స్. సో 0 to 100 తీసుకున్నప్పుడు లెస్ దాన్ 55 ఉన్న వాటన్నిటిని మనం లో గ్లైసిమిక్ ఇండెక్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. 55 అనేది ఏంటి అక్కడ నెంబర్? 0 to 55 గ్లూకోజ్ లెవెల్స్ రేజ్ అయింది, బిలో 55 ఉంటే అది లో గ్లైసిమిక్ ఇండెక్స్. ఓకే. అండ్ 55 to 69 ఉంటే మోడరేట్ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంది అని అర్థం ఆ ఫుడ్ కి. అండ్ అబోవ్ 70 ఉంటే హై గ్లైసిమిక్ ఇండెక్స్. ఎంత సేపట్లో అది బ్రేక్ డౌన్ అయ్యి ఎంత ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తారు అనేది గ్లైసిమిక్ ఇండెక్స్. అండ్ 1 to ఆ బార్ లో 1 to 55 రేంజ్ లో ఉంటే ఇట్స్ కన్సిడర్స్ లో గ్లైసిమిక్ ఇండెక్స్. ఓకే. మోడరేట్ గా అసలు మెయింటైన్ చేయాల్సిన గ్లైసిమిక్ ఇండెక్స్ ఎంత? లోనే, బిలో 55 ఉంటేనే బెటర్. ఓకే. ఓకే, డన్. సో ఇప్పుడు మనం ఒక స్వీట్ తిన్నాం అనుకోండి, విత్ ఇన్ 2 hours మనది 70 అబోవ్ వెళ్ళిపోతుంది. సో 70 అబోవ్ వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇంత గ్లూకోజ్ ప్రొడ్యూస్ అయినప్పుడు దానికి తగ్గట్టుగా మళ్ళీ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే. ఈ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఇది పనిచేసి ఈ గ్లూకోజ్ అంతా కన్జ్యూమ్ అయిపోతుంది. ఈ గ్లూకోజ్ అంతా కన్జ్యూమ్ అయిపోగానే సడన్ గా పేషెంట్ హైపోగ్లైసిమిక్ వెళ్ళిపోతాడు, ఎందుకంటే గ్లూకోజ్ 0 అయిపోయింది. ఓకే. సో సడన్ గా పేషెంట్ హైపోగ్లైసిమిక్ వెళ్ళిపోయి కళ్ళు తిరిగి కింద పడడం ఇట్లాంటివి జరుగుతుంది. అదే ఇప్పుడు ఇట్లాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఇంత పెరగదు, అబోవ్ 70 వెళ్ళదు, బిలో 55 ఉంటుంది కాబట్టి అది స్టేబుల్ గా రిలీజ్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే. ఒకటేసారి మన స్పైక్ అంటుంటాం, ఇదే యాక్చువల్ స్పైక్. రెగ్యులర్ గా వాడుతూ ఉంటాం ఈ టర్మ్స్ అన్ని, గ్లైసమిక్ ఇండెక్సెస్, షుగర్ స్పైక్స్, ఇన్సులిన్ స్పైక్స్ అని. బట్ యాక్చువల్ మీనింగ్ నాకు క్లియర్ కట్ గా ఇవ్వాలే అర్థమైంది మీరు చెప్పిన దాన్ని బట్టి. సో ఇందాక మనం వెరీ ఫస్ట్ లో మనం స్టార్ట్ చేసింది ఒక టాపిక్ ప్రోటీన్ అండ్ మజిల్ అని వాడాం. సో డయాబెటీస్ అక్కరైన వాళ్ళకి చాలా మందికి అంటే ఫేస్ అంతా పీక్కుపోయినట్టు, మజిల్ కూడా జారిపోయినట్టు అయిపోయింది. ఇది వాడడం వల్ల మజిల్ కి ఏమన్నా ఉపయోగాలు ఉంటాయి? డెఫినెట్లీ యూజ్ ఉంటుంది. ఎట్లా అంటే ఈ మజిల్ ఇట్లా అయిపోవడంని మనం మజిల్ వేస్టింగ్ అంటాం. ఈ మజిల్ వేస్టింగ్ ఎందుకు అవుతుందంటే నేను ఇనిషియల్ గా మీకు స్టార్టింగ్ చెప్పినప్పుడు గ్లూకోజ్ అనేది సెల్ లోపలికి వెళ్ళాలన్నాను. సెల్ అంటే ఏం సెల్? మజిల్ సెల్. మజిల్ సెల్ లోపలికి వెళ్తేనే మజిల్ పనిచేస్తుంది. ఓకే. సో ఇక్కడ ఈ ప్రోడక్ట్ మనకి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. సో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచితే ఇన్సులిన్ డిటెక్ట్ అయ్యి డోర్స్ ఓపెన్ చేస్తుంది. సో గ్లూకోజ్ విల్ ఎంటర్ ద మజిల్ సెల్ అండ్ అక్కడ వర్క్ జరుగుతుంది. సో దానివల్ల కొంచెం మజిల్స్ బిల్డ్ అవుతాయి, మజిల్ వేస్టింగ్ అవ్వకుండా. మనకి డయాబెటీస్ వల్ల ఏ నష్టాలు ఉంటాయో శారీరకంగా వాటన్నిటికీ ఒక మంచి పరిష్కారం అని చెప్పొచ్చా సార్ అయితే ఇది? డెఫినెట్లీ చెప్పొచ్చు. సో అంటే దీని కన్సంప్షన్ అనేది ఎలా ఉండాలి అంటే వీక్లీ, మంత్లీ ఆర్ మంత్లీ అయితే ఎన్ని నెలలు వాడాలి, ఎన్ని నెలల్లో మనం మార్పు చూడొచ్చు? దీంట్లో ఇప్పుడు 25 grams పర్ సర్వింగ్ ఉంది. డైలీ ఒక 2 spoons, ఒక 2 spoons వాటర్లో మిక్స్ చేసుకొని డైలీ ఒక 2 spoons మనం టీ కాఫీ తాగినట్టుగా తాగితే సరిపోతుంది. సో అంటే విజిబుల్ మార్పులు ఇప్పుడు మనం ఏవైతే మాట్లాడుకున్నాం, ఏ ఉపయోగాలు ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇది వాడడం వల్ల, అవన్నీ కనిపించడం ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది? ఒక 4 weeks అయితే పడుతుందండి. ఒక నెలలో మనం చూడొచ్చు ఈ మార్పులు? ఒక నెలలో మనం చూడొచ్చు. ఒక నెలలో ఏంటంటే మనకు కొంతమందికి ఏంటంటే గ్లూకోజ్ స్పైక్స్ అయ్యి సడన్ గా కూర్చుండిపోతారు, అలసిపోతారు. సో అట్లాంటివన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి. మనం లాస్ట్ కోవిడ్ చూస్తే, వెరీ ఫస్ట్ కోవిడ్ చూసినా కూడా 2019లో బాగా ఎఫెక్ట్ అయింది డయాబెటీస్ పేషెంట్స్. వాళ్ళకి అక్కరైన వెరీ ఫస్ట్ వేవ్ లో ఇమీడియట్ గా డెత్స్ చూసింది కూడా మనం డయాబెటీస్ వాళ్ళలో. ఈ కోవిడ్ లో ఇప్పుడు మనం పెరుగుతున్న నెంబర్స్ చూస్తున్నాం డెత్. ఇది ఎంత సివియర్? డయాబెటీస్ పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అంటే యాక్చువల్గా డయాబెటీస్లో ఇంతకుముందు చాలా వరకు చనిపోయిన వాళ్ళందరూ కూడా అన్కంట్రోల్డ్ డయాబెటీస్ స్టేజ్లో ఉన్నవాళ్ళు, అంటే స్పైక్స్ రావడము అట్లున్నప్పుడు మనం మన గ్లూకోజ్ లెవెల్స్ని స్టేబుల్గా పెట్టినప్పుడు ప్రాబ్లం ఉండదు.
సో ఈ ప్రోడక్ట్ తో ఏంటంటే మనము గ్లూకోజ్ లెవెల్స్ ని స్టెబిలైజ్ చేయొచ్చు. సో స్టెబిలైజ్ చేసినప్పుడు మనకు ఆ స్పైక్స్ ఉండవు కాబట్టి ఇప్పుడు వైరస్ కూడా ఏంటంటే అండి మన గ్లూకోజ్ లెవెల్స్ పెరిగినప్పుడు దానికి కూడా ఫుడ్ దొరుకుతుంది. సో మన గ్లూకోజ్ మీద డిపెండ్ అయ్యి ఆ వైరల్ రిప్లికేషన్ అనేది పెరిగి వైరల్ లోడ్ పెరిగిపోయి అలా చనిపోయారు. సో ఇప్పుడు మన గ్లూకోజ్ లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు వైరస్ కూడా ఫుడ్ దొరకదు. సో అట్లా మనం అవాయిడ్ చేయొచ్చు. ఓకే, ఓ బెస్ట్ థింగ్ అండి. అయితే అంటే ఇండైరెక్ట్ గా వీఆర్ ఫైటింగ్ విత్ కోవిడ్ విత్ డయాగ్రాండ్ చెప్పారు కదా ఎలా వర్క్ అవుతుందని కూడా. మనం ప్రొడ్యూస్ చేసే గ్లూకోజ్ మీదే వైరస్, కరోనా వైరస్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఏ వైరస్ అయినా. సో దీనివల్ల మన గ్లూకోజ్ అనేది మానిటర్ అవుతూ ఉంటుంది కాబట్టి డయాగ్రాండ్ వల్ల. సో కోవిడ్ నుండి మనం కూడా జాగ్రత్తగా ఉండొచ్చు కరోనా వైరస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.